చందమామ కథలు. రాక్షసుడి కోట. సౌరి అనే యువకుడు చాలా అందగాడు, చురుకైనవాడు, సాహసవంతుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సౌరిని వాడి అవ్వ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. సాహసవంతుడైన సౌరి సైనికుడిగా చేరి రాజ్యరక్షణ చేయాలని ఉవ్విళ్ళూరేవాడు. అయితే వాడి అవ్వ అందుకు ససేమిరా ఒప్పుకునేది కాదు. అవ్వ పోగానే సౌరి తన జీవితకాంక్ష నెరవేర్చుకోవడానికి రాజధాని నగరానికి బయలుదేరాడు. దారిలో దట్టమైన అడవిని దాటవలసి వచ్చింది. సౌరి అడవిలో ప్రవేశించిన కాసేపటికే ఆగు, ఎత్తిన కాలు దించకు అన్న బొంగురు గొంతు వినిపించింది. పక్కనే ఉన్న దిబ్బ మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. వాడే సౌరిని ఆగమన్నది. సౌరి ఎత్తిన కాలు ఎత్తినట్టే ఉంచి ఏదో అనబోతూ ఉంటే కురూపి, సరిగా నీ పాదం పడే చోట ఒక గండుచీమ ఉన్నది. అది ప్రాణభయంతో వేసిన పెద్ద కేక నా మనసును కలిచివేసింది అన్నాడు. సౌరి వంగి చూడగా నిజంగానే కురూపి చెప్పిన స్థానంలో గండుచీమ ఉన్నది. ఈ చీమ కేక నీకు వినవచ్చిందా? నమ్మశక్యంగా లేదే అన్నాడు సౌరి చీమ పక్కగా నడిచి దెబ్బ ఎక్కుతూ. ఇందుకు కురూపి, నా పేరు ధ్వని, ఎంత చిన్న శబ్దాన్నైనా నేను వినగలను అన్నాడు. సౌరి ఆశ్చర్యపోతూ, ఇంతటి అరుదైన శక్తిని నీలో ఉంచుకుని అనామకుడిగా ఈ అరణ్యంలో ఉన్నావెందుకు అని అడిగాడు. ధ్వని భారంగా నిట్టూర్చి, నా ఈ వికార రూపంతో నలుగురిలో ఉండి అవమానాలు సహించే కన్నా ఇలా ప్రశాంతంగా అరణ్యంలో బ్రతకడం మంచిదనిపించింది అన్నాడు. సౌరి ఆప్యాయంగా ధ్వని భుజం తట్టి, నువ్వు చేయని నేరానికి నువ్వే శిక్ష విధించుకుంటావా? నేను సైనికుడిగా చేరి దేశసేవ చేయాలని రాజధాని నగరానికి వెళుతున్నాను. మన దేశానికి నీ సేవలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. నువ్వు కూడా నాతో పాటురా అన్నాడు. ధ్వని సరేనని సౌరి వెంట బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం వేళ వారిద్దరూ నీళ్ల కోసం వెతుకుతూ ఉంటే ఎండ తీవ్రంగా ఉన్నది. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్న మాటలు ఒక రాళ్ల గుట్ట మీద నుంచి వినవచ్చాయి. ఆ మాటలు అన్న వ్యక్తి ధ్వని కన్నా కురూపి. సౌరి, ధ్వని ఆ కురూపి తెచ్చి ఇచ్చిన మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకున్నారు. నువ్వు దుస్తుల చాటున నడుముకు బిగించుకున్న డబ్బు మూట ముడి ఒకటి ఊడింది, మరొకటి కూడా ఊడితే మూట కిందికి జారిపోగలదు, జాగ్రత్త అన్నాడు ఆ వికారి. సౌరి డబ్బు మూటను బయటకు లాగి చూశాడు. ఆశ్చర్యం, వాడు చెప్పినట్లుగా ఒక ముడి ఊడి ఉన్నది. దుస్తుల చాటున ఉన్న డబ్బు మూట నీకెలా కనిపించింది అని సౌరి వాణ్ణిని అడిగాడు. నా పేరు దృష్టి, గోడ కవతల ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా చూడగలను అన్నాడు వికారి. ఆ జవాబుకు సౌరి ఆశ్చర్యపడి, అలాగా, ఇంత అపురూపమైన విద్య దేశానికి ఉపయోగపడకపోవటం అన్యాయం. నువ్వు కూడా మాతో పాటు రాజధానికి బయలుదేరు అంటూ దృష్టిని కూడా తనతో పాటు బయలుదేరదీశాడు. వాళ్ళు ముగ్గురు కొంచెం ముందుకు వెళ్ళగానే, ఆగండి, దగ్గరలోనే పులి వస్తున్న సవ్వడి వినవస్తున్నది అంటూ ధ్వని సౌరిని దృష్టిని ఆపాడు. ఇంతలో పులి పొదల మాట నుండి గాండ్రమంటూ వస్తూనే వాళ్ళ మీదకు దూకబోయింది. మరుక్షణం ఒక పెద్ద బండరాయి రివ్వుమంటూ వచ్చి పులి మీద పడింది. ఆ దెబ్బకు పులి కింద పడి రక్తపు మడుగులో గిలగిలా తన్నుకోసాగింది. ఇదేమి వింత అనుకుంటూ సౌరి తల ఎత్తి చూశాడు. పక్కనే ఉన్న బండరాళ్ల మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. ఆ కురూపే తమ ప్రాణదాతగా గ్రహించి, సౌరి, చూడబోతే అర్భకుడిలా ఉన్నావు, అంత పెద్ద బండరాయిని పులి మీదకి ఎలా విసరగలిగావు అని అడిగాడు. కురూపి ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వి, ఎలానా, నా కళ్ళతో, నేను కళ్ళతో శాసిస్తే ఎంతటి బండరాయి అయినా కదిలి పడమన్న చోట పడుతుంది. నా పేరు శక్తి అన్నాడు. అయితే నువ్వు మాతో రాక తప్పదు అంటూ సౌరి తన మాటల చాతుర్యంతో శక్తిని కూడా తమ వెంట బయలుదేరదీశాడు. నలుగురు చీకటి పడుతున్న సమయంలో ఒక ఎత్తైన కొండను సమీపించారు. ఆ కొండ మీద పాతకాలపు కోట ఒకటి ఉన్నది. కొండ దిగువన ఉన్న గుహను చూపిస్తూ దృష్టి, ఈ రాత్రికి ఆ గుహలో తలదాచుకుందాం అన్నాడు. గుహలోకి గాలి రాదు, ఈ రాత్రి కొండ మీద కనిపించే కోటలో పడుకుందాం అన్నాడు సౌరి. నలుగురు కొండ ఎక్కారు. కోట గుమ్మానికి ఉన్న తలుపు మూసి ఉన్నది. ద్వారణం దాని నుంచి వందలాది గబ్బిలాలు వేలాడుతున్నాయి. సౌరి తలుపు మీద గట్టిగా కొట్టగానే
గబ్బిలాలు రెక్కల్ని టపటపలాడిస్తూ అన్ని వైపులకు ఎగిరిపోయాయి. దృష్టికి కోట తలుపు వెనక ఉన్నదంతా స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక ముసలి రాక్షసుడు వంగిపోయిన నడుముతో భారంగా నడిచి వస్తున్నాడు. వాడు తలుపు పక్కనే ఉన్న గూటిలోంచి పెట్టుడు కూరలు గోళ్ళు తీసి తగిలించుకున్నాడు. తర్వాత పెట్టుడు కొమ్ముల్ని తల మీద గట్టిగా బిగించుకున్నాడు. ఇది చూసిన దృష్టి మిగతా వాళ్లతో, ఒక ముసలి రాక్షసుడు పెట్టుడు కూరలతో కొమ్ములతో తలుపు తెరవబోతున్నాడు. ఏ పెట్టుబడినైనా రాక్షసుడే, పారిపోదామా అన్నాడు. ఇంతలో రాక్షసుడు తలుపుకు దగ్గరగా వచ్చి, చిట్టిబాబు, సర్వాంగ సుందర, నువ్వేనా తలుపు తట్టింది అని అనుమానంగా అడిగాడు. వెంటనే సౌరి, తలుపు తెరవండి రాక్షసోత్తమా, మీ చిట్టిబాబే మమ్మల్ని పంపించాడు అన్నాడు. రాక్షసుడు ఆత్రంగా తలుపు తెరిచి, మా చిట్టిబాబు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఇంకా నా మీద కోపంగానే ఉన్నాడా అంటూ కుశల ప్రశ్నలు కురిపించాడు. సౌరి నీరసం నటిస్తూ చీకటితో బయలుదేరి ఏకబిగిన 10 కోసులు నడిచి చుక్కలనంటే తమ కంచుకోటకు చేరాం. ఆయాసం, మగత, నిద్ర, నీరసంతో నేలకూలుతామేమోనని భయంగా ఉంది. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని తెల్లవారి మీ చిట్టుబాబు సంగతులన్నీ చెప్పుకుందాం అన్నాడు. ఆ జవాబుతో రాక్షసుడు తృప్తిపడి వాళ్ళు తినడానికి బుట్టెడు పళ్ళిచ్చాడు, తాగడానికి రాగి బిందెడు పాలు ఇచ్చాడు. నలుగురికి తలుపు పక్కనే ఉన్న గదిలో పడకలు ఏర్పాటు చేసి, కళ్ళు మూసుకొని పడుకోండి, పొరపాటును కూడా కోట లోపలికి రావద్దు, ముసలివాడిని గనుక ఇవన్నీ పెట్టుడు గోళ్ళు కొమ్ములు కూరలు అని పొరబడేరు, జాగ్రత్త, నిలువున చీడ్చి చండాలగలను అని గట్టిగా పళ్ళు కొరకబోయి అబ్బా అనుకుంటూ దవడ పట్టుకొని లోపల గదుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కోట అదిరిపోయేలా రాక్షసుడి గురక ఆరంభమైంది. ధ్వని రాక్షసుడి గురకను కాసేపు విని ఇంకేదో తెలుసుకున్న వాడిలా చిట్క వేసి, వీడి బూనబోంతరాలు దద్దరిల్లుతుంటే గురకతో పాటు కోటలోని చివరి గదిలో ఒక స్త్రీ రోధిస్తున్న శబ్దం కూడా నాకు వినిపిస్తున్నది అన్నాడు. వెంటనే సౌరి, అలాగా, నిజమా అంటూ బయలుదేరి అన్ని గదులు దాటి చివరనున్న గదిని సమీపించాడు. ఆ గది కిటికీ దగ్గర నిలబడి బయట వెన్నెలలోకి చూస్తూ దుఃఖిస్తున్న ఒక అందాల రాణి సౌరి కంటబడింది. అతడు నిశ్శబ్దంగా ఆమెను సమీపించాడు. ఆమె ధరించిన దుస్తులు, మెడలోని మణిహారం, ఇతర అలంకరణలు చూసి ఆమె తప్పకుండా ఏ రాజకుమారో అయి ఉంటుందనుకున్నాడు సౌరి. ఆమె సౌరిని చూస్తూనే భయకంపితురాలైంది. సౌరి మృదువుగా, భయపడకండి, మీరెవరు, నేను మీకు సాయపడటానికే వచ్చాను అన్నాడు. ఆ యువకుడు దుఃఖం నుంచి కోలుకొని ఇలా చెప్పింది. ఆమె ఆ రాజ్య యువరాణి, పేరు రాయంచ. 4 రోజుల క్రితం ఆమె తన చెలికత్తెలతో కొండ మీద దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు రాక్షసుడు బలవంతంగా ఆకాశ మార్గాన తెచ్చి కోటలో బంధించాడు. వాడి కుమారుడు సర్వాంగ సుందరుడు. రాజకుమారిని తప్ప మరెవరిని పెళ్ళాడనని పట్టుబట్టి కూర్చున్నాడట. ముసలి రాక్షసుడికి రాకుమారికి కోడలుగా తెచ్చుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. తనకు ముప్పొద్దులా కమ్మట మాంసం కూరలు వండి పెడుతూ కష్టం చేయగల రాక్షస పిల్లనే కోడలుగా తెచ్చుకోవాలని వాడు ఆరాట పడుతున్నాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద కలహం జరిగింది. సర్వాంగ సుందరుడు కోపం కొద్దీ ఎటో వెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో రాక్షసుడు విలవెల్లాడిపోయి రాకుమారిని ఎత్తుకు వచ్చాడు. కొడుకు తిరిగి రాగానే ఆమెతో పెళ్లి జరిపించే ఆలోచనలో ఉన్నాడు అన్నాడు. సౌరి అంతా విని రాకుమారికి ధైర్యం చెప్పి, భయపడకండి, సూర్యోదయంతో పాటే మీకు రాక్షసుడి కోట నుండి విముక్తి కలిగిస్తాను అని 3 కురూపుల దగ్గరికి పోయి వచ్చాడు. తూర్పు తెల్లవారుతూనే ముసలి రాక్షసుడు మైమరుపు కొద్దీ వాడి గోళ్ళు కూరలు తల మీద కొమ్ములు లేకుండా ఆదుర్తాగా వాళ్ళ దగ్గరకు వచ్చి, నా కొడుకు ఎక్కడున్నాడు, మీతో ఏం చెప్పి పంపించాడు అని అడిగాడు. సౌరి రాక్షసుడికి వంగి నమస్కారం చేసి, ఆహా రాక్షసేంద్ర, కొడుకును గురించిన దుఃఖంతో రాత్రికి రాత్రే మీ వాడి గోళ్ళు కొమ్ములు అదృశ్యమైనట్లున్నాయి. మీ పితృప్రేమ 1001 నోళ్ల పొగడదగింది అన్నాడు. వెంటనే రాక్షసుడు తల తడివి చూసుకొని అక్కడ కొమ్ములు లేకపోవడంతో బిక్క చచ్చిపోయి మరుక్షణం తెప్పరిల్లి కోపంగా, ఒరేయ్, నిన్ను ఈ నేలబారు కొండముచ్చ విధవల్ని నా కొడుకు మిత్రులు గనుక ప్రాణాలతో వదులుతున్నాను,
నా కొడుకు ఎక్కడ అంటూ హుంకరించబోయి పెద్దగా దగ్గసాగాడు. అప్పుడు సౌరి వాడితో, నువ్వు రాకుమారితో పెళ్లి జరిపిస్తావో లేదో ఆఖరిసారిగా కనుక్కురమ్మన్నాడు నీ కొడుకు. అలా కానప్పుడు సముద్రం మధ్యకు పోయి మునిగిపోయి చస్తానన్నాడు అని చెప్పాడు. అది వింటూనే రాక్షసుడు చెవులు మూసుకొని, అశుభాలు పలుకకు, రాకుమారిని తెచ్చి కోటలో దాచాను, నా కొడుకు సర్వాంగ సుందరుణ్ణి వెంటనే బయలుదేరి రమ్మను అన్నాడు. ఆహా, ఈ సంగతి తెలిస్తే రాత్రే నీ కొడుకు కోటలోకి వచ్చేస్తాడు. పాపం అతనికి కొండ దిగి గుహలో రాత్రంతా కటిక రాళ్ల మీద పడుకునే బాధ తప్పేది అన్నాడు సౌరి. ఏమిటి, నా కొడుకు కొండ కింది గుహలో ఉన్నాడా అంటూ ముసలి రాక్షసుడు ఆనందం పట్టలేక పెద్ద కేక పెట్టి కొండ దిగసాగాడు. వాడి వెనకే సౌరి ముగ్గురు కురూపులు కొండ దిగారు. రాక్షసుడు చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళగానే సౌరి శక్తికి సంజ్ఞ చేశాడు. వాడు కళ్ళతో ఆదేశించగానే 4 నిలువెత్తుల బండరాయి లేచి గుహ ద్వారానికి అడ్డుగా పడిపోయింది. తర్వాత నలుగురు వెళ్ళి కోటగదిలో బంధితురాలై ఉన్న రాకుమారికి రాక్షసుడి పీడ విరగడైందని చెప్పారు. ఆమె అడిగిన మీదట సౌరి ఆమెకు తాను ఇంటి నుంచి బయలుదేరిన కారణం, ఆ తర్వాత జరిగినదంతా వివరంగా చెప్పాడు. అంతా విని రాకుమారి ఆశ్చర్యపోతూ సౌరితో, ఈ జరిగిందంతా ఒక అద్భుతమైన కథలా ఉన్నది. ఒక రాజుకు ఉండవలసిన తెలివి, సాహసం, అందం, సమయస్ఫూర్తి అన్నీ నీలో ఉన్నాయి అన్నది చిన్నగా నవ్వుతూ. తర్వాత 5గురు కొండ దిగి కొంత దూరం వచ్చాక ధ్వని వాళ్ళ నాగమని, నాకు ఏనుగొకటి ఇటు వస్తున్న ధ్వని వినిపిస్తున్నది అన్నాడు. ఆ మాట వింటూనే శక్తి, ఏనుగులంటే నా చెడ్డ భయం, ఒరే దృష్టి, అదెక్కడున్నదో చెప్పు, ఒక బండరాయిని పంపి దాని కుంభస్థలం బద్దలు కొడతాను అన్నాడు. దృష్టి ధ్వని చెప్పిన వైపుకు చూసి, ఆ వచ్చేది పెంపుడు ఏనుగు. దాని మీద ఉన్న చిన్న అంబారీలో ఎర్రటి తలపాగాతో తెల్లటి బుర్ర మీసాలతో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. పక్కన గుర్రాల మీద ఈటెలు పట్టుకున్న భటులు, వెనక డప్పులతో దండోరా వేసే మనుషులు ఉన్నారు అన్నాడు. వెంటనే రాకుమారి, అయితే ఆయన మహామంత్రి అభయవర్మ, ఆయనకు ఈ ప్రాంతాలకు రావాల్సిన అవసరం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు అంతా మౌనంగా చూస్తున్న సౌరి, రాకుమారి, ఇక నాకు సెలవిప్పించండి, మీరు మీ మంత్రి గారిని కలుసుకుని నగరం చేరవచ్చు. నేను నా మిత్రులు బయలుదేరి నగరానికి వెళతాం. అక్కడ నాకు రాజుగారి కొలువులో సైనికుడిగా ఉద్యోగం దొరక్కపోదు. ఆ తర్వాత మహాశక్తివంతులైన నా 3 మిత్రులు రాజధానిలో గౌరవప్రదంగా జీవించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇందుకు రాకుమారి చిరుకోపంగా సౌరికేసి చూసి, అప్పుడే చెట్ల చాట నుంచి బయటకు వస్తున్న ఏనుగు కేసి వడివడిగా నడిచిపోయింది. 1/2 గంట కాలం గడిచే లోపల మంత్రి అభయవర్మ సౌరి వాళ్ళున్న చోటుకు వస్తూ ఏనుగు దిగి కాలినడకన వచ్చి సౌరి 2 చేతులు పట్టుకొని, దేశభక్తి కొద్దీ సైనిక వృత్తి స్వీకరించదలసిన నువ్వు రాకుమారిని వివాహమాడి మా మహారాజు తదనంతరం రాజ్యానికే రాజువు కానున్నావు. మా మహారాజు రాకుమారిని తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. రాజ్యంలో అందరికీ ఆ సంగతి తెలిసిందో లేదో అని పర్యవేక్షించేందుకు నేనే స్వయంగా బయలుదేరాను. నువ్వు రాక్షసుని గెలవడమే కాక యువరాణి హృదయాన్ని కూడా గెలుచుకున్నావు. అందువల్ల భవిష్యత్తులో ఈ రాజ్యానికి నువ్వే రాజువు. పద, అంబారీలో ఆసీనుడివి కా, నీ మిత్రులు గుర్రాలెక్కి మన వెంట రాజధాని నగరం వస్తారు అన్నాడు.